అంతా వ్యతిరేకతే, పైకి మాత్రం అంతా ఓకే. కూటమిపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, పైకి మాత్రం సూపర్ హిట్ పేరుతో సంబరాలు. వైసీపీ వైఫల్యంతో కానరాని వ్యతిరేకత. అసలు వాస్తవాన్ని చూడలేకపోతున్న కూటమి. పక్కన డప్పు కొట్టే వాళ్లుంటారు. వాళ్లున్నంత వరకు ప్రతి పులకేసి గొప్ప చక్రవర్తి. యుద్ధం వస్తే గాని తెలీదు ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నాము. 2019లో టీడీపీ అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఆ డప్పే. తమ పథకాలతో 90% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పేవారు సీఎం చంద్రబాబు. కామన్ సెన్స్ తో ఆలోచించినా సరే 50% కంటే సంతృప్తి రానే రాదు. ఆ 50% రావడమే గొప్ప. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ ఓటు బ్యాంక్ 40%. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆ ఓటింగ్ మారదు. ఆ 40% మందికి ఎంత గొప్ప పథకాలిచ్చినా వైసీపీకి ఓటు వేస్తారు. అంటే ప్రభుత్వం చెప్పుకున్న సంతృప్తిలో ఈ 40% రారు. మరో 10% మందికి పథకాలతో అవసరమే రాదు. ఇక సంతృప్తి స్థాయిని పొందేది పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆహా ఓహో అనే టీడీపీ ఓటర్లే. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతుంటారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు కూడా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో సంబరాలు చేసుకున్నారు. ఓవైపు అనుకూల మీడియా కూడా డప్పు కొడుతుంది అంతా సవ్యంగా ఉందని. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు. ఏపీ రైతుల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు ఉన్నాయి. ఏ ఒక్క రైతు సంతోషంగా లేనట్టే. దుక్కి దున్నడం దగ్గర నుంచి మొదలు పెడితే పంటను అమ్ముకునేంత వరకు అన్నిటా కష్టాలే. భూసార పరీక్షలు చేయకపోవడం, యూరియా కొరత, గిట్టుబాటు ధర దక్కకపోవడం, ఇలా ప్రతిదీ కష్టమే. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం చెవిన వేసేవారే కరువయ్యారు. రాష్ట్రంలో రైతులు పడరాని పాటలు పడుతున్నారని చెప్పాల్సింది ఎవరు? ఒకటి మీడియా, మరొకటి ప్రతిపక్షం. ఏపీలో ఈ రెండూ ఫెయిల్. అనుకూల మీడియా ఎక్కువగా ఉండడం, మరికొందరు భయం కొద్దీ సమస్యను అడ్రస్ చేయకపోవడంతో రైతుల్లో పెళ్లిబుకుతున్న ఆగ్రహం బయటకు కనిపించడం లేదు. ఇక ప్రతిపక్షం ఉన్నా లేనట్టే అన్నట్లుగా ఉంది. రీసెంట్ గా జగన్ ఓ ట్వీట్ చేసి వదిలేశారు. టమాటా, ఉల్లి రైతుల ఫోటోలను షేర్ చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించేశామని పోరాటం చేసినంత ఫీల్ అవుతుంది. అది జగన్ ప్యాలెస్ దాటి బయటకొచ్చి ఒక్క ప్లకార్డు పట్టుకున్న రైతులకు మంచి జరిగేది. ఆ పని చేయకుండా ట్వీట్లతో కాలం గడుపుతున్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలపై ప్రశ్నిస్తున్నది భారత చైతన్య యువజన పార్టీ మాత్రమే. మొత్తానికి పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది కూటమి సర్కార్ పరిస్థితి. ఎప్పటికైనా వాస్తవాలను గ్రహించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది భారత చైతన్య యువజన పార్టీ.